చిరంజీవి గారు అంటే మాకు చిన్నప్పటి నుంచి వల్లమాలిన అభిమానం. ఆయన సినిమాలు చూస్తూ ఎదిగాం. ఒక మంచి తండ్రిగా, మంచి తల్లికి తగ్గ తనయుడుగా ఆయన ప్రతి మూమెంటు అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. ఆయన చేసే ప్రతి పనిని కోట్లాది మంది అభిమానులు గమనిస్తూ ఉంటారు, వాటిని చూసి నేర్చుకుంటూ ఉంటారు. అంత ఆదర్శమైనటువంటి చిరంజీవి గారి తనయుడు రామ్ చరణ్ గారు. రామ్ చరణ్ గారు ఈ రోజున తండ్రికి మించిన తనయుడిగా ఎదుగుతూ, ఆ ఒక్క తండ్రే కాదు యావత్ తెలుగు తండ్రులందరూ కూడా గర్వపడే స్థాయికి ఆయన ఎదుగుతూ, నటనలోనే కాదు ఆయన ప్రవర్తనలో కానివ్వండి, ఆయన విధానంలో కానివ్వండి, ప్రజల పట్ల ఆయన చూపించే ప్రేమలో కానివ్వండి, అత్యద్భుతమైనటువంటి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు. అటువంటి వ్యక్తి బర్త్డేకి మేము రావటం అనేది మా ఒక అదృష్టంగా భావిస్తున్నాం. రామ్ చరణ్ గారు నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, వారి కుటుంబాన్ని మొత్తానికి కూడా ఈ పండుగ ప్రతి సంవత్సరం ఒక పెద్ద పండుగగా జరుపుకోవాలని ఆశిస్తున్నాం. ఆయనకి భగవంతుడు అష్టైశ్వర్యాలని, ఆయురారోగ్యాలని ప్రసాదించాలని మనసా వాచా కోరుకున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. ఈరోజు మా ఆరాధ్య దైవం చరణ్ బాబు గారి బర్త్డే ఈరోజు మా ఆరాధ్య దైవం చరణ్ బాబు గారి బర్త్డే బ్లడ్ బ్యాంక్లో జరపడం ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పుడు మేము ఈ మెగా ఫ్యామిలీకి రుణపడి ఉంటాం. అలాంటి చరణ్ బాబు బర్త్డే అంటే మాకు పెద్ద పండగ. ఆ పండగ ఈరోజు పండగ వాతావరణం మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో బ్లడ్ డొనేషన్స్తో అందరు బ్లడ్ డొనేట్ చేస్తా పెద్ద సందడి వాతావరణం కనపడుతుంది ఇక్కడ. హ్యాపీ బర్త్డే చరణ్ అన్న, లవ్ యూ ఫర్ ఎవర్. రామ్ చరణ్ గారి బర్త్డే అందరికీ తెలుసు. హ్యాపీ బర్త్డే టు రామ్ చరణ్ సార్. బాబు ఇంటర్మీడియట్ నేనే కాలేజ్ చేసి జాయిన్ చేశాను. చిరంజీవి గారు నాకు స్నేహితుడు కాబట్టి అటువంటి ఆయనకి జన్మదిన శుభాకాంక్ష అవకాశం ఇచ్చేది నాకు థ్రిల్లింగ్ ఉంది, ఆశ్చర్యంగా ఉంది. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ రామ్ సార్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గాడ్ బ్లెస్. చాలా మందికి సంవత్సరానికి ఒక పండుగ ఉంటుంది. మన మెగాభిమానులకి సంవత్సరానికి 2 పండుగలు. ఈ రోజున రామ్ చరణ్ గారి బర్త్డేకి ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే మాకు చిరంజీవి గారు చాలా 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 ఇష్టమైన వ్యక్తి. ఆయన ఒక తల్లికి కొడుకు ఎలా ఉండాలో ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఒక కొడుక్కి తండ్రిగా ఎలా ఉండాలో ఆయన చూసే నేర్చుకోవాలి. ఒక భార్యకి భర్తగా ఎలా ఉండాలో ఆయన్ని చూసే నేర్చుకోవాలి. ఒక కోడలికి మామగారిగా ఎలా ఉండాలో ఆయనే చూసి నేర్చుకోవాలి. అటువంటి మహనీయునికి పుట్టిన చావ అంటే పులిబిడ్డ మన రామ్ చరణ్ గారు. ఆయన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రి గర్వపడేంతటి స్థాయికి ఎదిగడం ఒకటే కాదు, యావత్ తెలుగు ప్రపంచానికి ఒక మంచి నటుడుగా, ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా ఆయన ఎదిగి మనందరికీ ఆదర్శమయ్యారు. అటువంటి రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్లో పాల్గొనడమే ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. అలాగే విలువల బడి అన్నారు. ఈరోజు పాఠశాలల్లో ఒక్క చదువు మాత్రమే నేర్పుతున్నారు. విలువలు అనేది చాలా తగ్గిపోయినాయి. వాటి యొక్క ప్రాముఖ్యతని గుర్తించి విలువల బడిని ఒకటి తీసుకొచ్చి మనుషులకి విలువలను నేర్పే ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నానికి ఐకాన్ ఎవరన్నా ఉంటే అది రామ్ చరణ్ గారే. ఆయన చూసే మనం విలువలు అనే పదాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ విలువల బడిని ఓపెన్ చేయడం, నలుగురికి ఆ విలువల యొక్క విలువను తెలియజేసే ప్రయత్నం చేయడం గొప్ప ప్రయత్నంగా భావిస్తున్నాం. అలాగే వేదికను అలంకరించిన బాబీ గారికి మరియు సార్ మిత్రులు శేఖర్ గారికి, ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి స్వామినాయుడు గారికి, చెర్రీ గారికి,
అలాగే పాల్గొన్న ప్రతి ఒక్క అభిమానులకు మరియు మీడియా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరొకసారి రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్.